గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముందుగా దయాకర్ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారిలో చిత్తశుద్ధి, కురుక్షేత్ర యుద్ధం, బ్రహ్మ, శ్రీకృష్ణుడు, భగవద్గీత, చాలా కొత్త కొత్త పదాలు వింటున్నాం. బాగానే ఉంది. నిజంగా ఆయన చిత్తశుద్ధితో చేయగలిగితే గొప్ప విషయం అవుతుంది. ఆయన చరిత్ర సృష్టించిన వారు అవుతారు. కానీ ఇది సాధ్యమా అన్న ప్రశ్నకు మీరేం సమాధానం చెబుతారు? కేవలం నాగార్జున్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు, బీఆర్ఎస్ వారినే ఎందుకు ముఖ్యంగా ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారన్న ప్రశ్నలకు కూడా మీరు సమాధానం ఇస్తారా? గుడ్ మార్నింగ్ కొమరేని గారు, మిత్రుడు క్రిషాంక్ కూడా. అయితే సాధ్యమైనంత వరకు, సహకరించినంత వరకు సమస్య లేకుండా ముందుకు పోవడమే ప్రభుత్వం యొక్క విధిగా ఉంటుంది. మీరు అన్న కోణంలో సామాన్యుల పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. కానీ నాగార్జునదే ఎందుకు ఎక్స్పోజ్ అయింది అనంటే సెలబ్రిటీ కాబట్టి. ఇట్లా వందల ప్రాపర్టీస్ కూడా పోతున్నాయి. ప్రాపర్టీస్ కాదు అవి ఆక్యుపేషన్స్, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్. అవి మీరు నదిని, చెరువును, బజార్ను కబ్జా చేసుకొని అయ్యో అని ఏడిస్తే ఎట్లా? అది వేల మందికి కాదు, లక్షల మందికి నడక అయ్యేది కదా. ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒకరు ప్రో అనొచ్చు, ఒకరు నెగిటివ్ అనొచ్చు. నష్టపోతున్నాం అనుకునేటోళ్ళు, ప్రజల సొమ్మును కూడా తీసుకొని నష్టపోతున్నాం అనుకోళ్ళు బాధపడితే నష్టమేం లేదు. కానీ ప్రజలు బాధపడొద్దు అనేది కదా. ఇప్పుడు అది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్న తరుణంలో తీసుకున్న స్టెప్. ఇదేమి ఆషామాషిగా తీసుకున్న స్టెప్ కాదు. మీరు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన డెవలప్మెంట్ కనుక మీరు చూస్తే, ఈ డ్రాస్టిక్గా ఈ 20 yearsలో ఢిల్లీ యమునా డెవలప్మెంట్ తర్వాత మిగతా అంశాల్లో తీసుకున్న దాంతో ఢిల్లీ వేగం పెరిగింది. అఫ్ కోర్స్ అది స్లో ఉంటుంది. కానీ హైదరాబాద్ సరే, గతంలో ఉన్న ప్రభుత్వాలు మంచి చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ఇంకో ప్రభుత్వం మంచిగా చేయాలని కామెంట్ చేయడానికి కాదు. కానీ ఇప్పుడు మూసీ ఉంది, మూసీ దారులన్నీ అడ్డుకున్నారు. చెరువు దారులు ఎన్ని వందల చెరువులు. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పడవ ప్రయాణానికి కారణమవుతుంది వర్షాలు వచ్చినప్పుడు అనంటే అక్రమ కబ్జాలే. సో ఇప్పుడు ఎఫ్టీఎల్కి సంబంధించి వాళ్ళు కూడా, గత ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకున్నది. ఎన్కన్వెన్షన్ మీదకి బుల్డోజర్ పోయింది, ఇది కొత్త ఏం కాదు కదా. గతంలో కూడా పోయి దాన్ని ఆపిండ్రు. అసలు ఎన్కన్వెన్షనే చర్చగా ఎందుకు జరుగుతున్నది? అసలు ఎన్కన్వెన్షన్ ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి మనం సుందరమైన అందమైన అన్నపూర్ణ స్టూడియోస్ కు ఆ రోజుల్లో కోట్ల భాస్కర్ రెడ్డి గారు, మరి చిన్నారెడ్డి గారు చాలా చౌక ధరలో భూమిని, రెడ్డి గారు అనుకుంటా, తర్వాత 7 ఎకరాలు పక్కన కూడా వారికి చౌక ధరకి, ఎందుకు పరిశ్రమ హైదరాబాద్కు రావాలి మద్రాసు నుంచి అని చెప్పి వారు చేసుకున్న అక్రమ ఏంటిది కట్టడాల్లో బిజినెస్ సంబంధించింది. అది ఏమి ప్రజాప్రయోజనం కొరకు ఉన్నది కూడా కాదు. ఒక విస్తృత ప్రజాప్రయోజనం కొరకు ఉన్నదంటే ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మనం బేర్ చేయొచ్చు. కానీ అట్లా వందల ప్రాపర్టీస్ కి సంబంధించిన చర్చ వస్తున్నది. వీటి విషయంలో ఎక్కడైనా దీంట్లో కూడా అక్రమాలు జరిగితే, ఏది హైడ్రా కూడా అక్రమాలు చేస్తే, కొంతమంది కూలగొట్టి కొంతమంది కూలగొట్టకుండా ఇట్లా ఉంటే మీరు అది పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. వాటిని కూడా అది అధికార పార్టీ, విపక్ష పార్టీ ఇప్పుడు తలకాయలు వాళ్ళకి అంటే ఈ పాయింట్ అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. నిన్న మొన్న ఈ నమస్తే తెలంగాణ పత్రికలో చాలా 2 పేజీల ఫోటోలతో సహా వేశారు. మీ వివేక్ గారి ఫోటో, కేవీపీ రామచంద్రరావు గారి బిల్డింగ్ ఫోటో, తర్వాత పల్లవరాజు గారిది అయితే కూల్చినట్టున్నారు ఇక్కడ. అట్లాగే ఇంకెవరు శ్రీనిధి అంట, ఇంకెవరెవరో పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన ఫోటో, ఇట్లా ఇప్పుడు ఓవైసీ గారిది ఇప్పుడు ఇవాళ వేశారు. అట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మరి ముందు వాటి జోలికి వెళ్తే ఎట్లా ఉండేది? అక్కడ ఇప్పుడు వాళ్ళు వేస్తుంటే చేయబట్టి అది మనకి ఇప్పుడు కోరం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు తప్పు తెలిసి చేసినా చేయక చేసినా తప్పే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక ఎక్స్ తెలియకపోయి మర్డర్ చేసింది అనుకోండి, అయ్యో నాకు తెలియదండి, నేను ఎట్లనండి అని చెప్తే వదిలేస్తారా చట్టం? కాబట్టి అలా ఎవరైనా, ఏ పార్టీ వారైనా వాళ్ళు ముందుగా ఆ ప్రజలు అనే కోణం నుంచి చూస్తే మీకు సమస్య అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ అనే కాదు, ఇతర పార్టీల బీజేపీ నాయకులు కూడా కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్న దాంట్లో ఇగో ఇది అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, రఘునందన్ రావు సమర్థించాడు, ఈటెల రాజేందర్ గారేమో వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు మల్టిపుల్, ఇప్పుడు నష్టపోయినోడేమో ఒకే పార్టీలో ఉన్నా సరే 1,000 కోట్లతో 100 కోట్లతో పోయింది అనుకోండి, పార్టీ మీద ఏదో పోయి నాకు నష్టం వ్యక్తిగతంగా అనుకోవచ్చు. బట్ వన్ థింగ్ మీరు ఇక్కడ చూడాల్సింది, హైదరాబాద్ అనేది ఇంకెప్పుడు రిడ్రెస్ అవుతుంది? ఇది వరల్డ్ గ్లోబల్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అంటే ట్రాఫిక్ లో పడితే హైదరాబాద్ లో 3 hours కూడా
లంగారాజు నుంచి మీరు ఎల్బీ నగర్ పోండి 3 hours పట్టే పరిస్థితి వచ్చింది. మీరు అసలు పురపాలక సంఘ మంత్రిగా ఉన్నాడు మనోడు కేటీఆర్. నేను అనుకున్నా ఇప్పుడు ఈ న్యూ సిటీ ఉంది కదా, ఏది రజనీకాంత్ చెప్పిన సిటీ, హైటెక్ సిటీ, ఈ మాదాపూరు, ఈ కొండాపూరు, వీటిని చూసి కాదు, హ్యాబిట్స్, ఓల్డ్ సిటీ, లేకపోతే దిల్సుఖ్ నగర్, ఈ కుకట్పల్లికి పోవాలంటే మీకు తెలుస్తుంది కదా, ఏ వేనంచనా పోండి మీరు, నరకం అంటే నరకం. దాంతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ వేగాన్ని పెంచాలంటే కేవలం డబ్బులు తీసుకోవడం కాదు సార్. ఇప్పుడు 50,000 crores రెవెన్యూ వస్తుంది హైదరాబాద్ నుంచి, రేపు 1 lakh crore అవుతుంది ORR అయిన తర్వాత. చాలా మందికి అనుమానాలు మూసీ మీద కూడా ఎందుకున్నాయంటే, మూసీ పరివాహక ప్రాంతంలో నది గర్భాన్ని కూడా ఆక్రమించుకున్న వాళ్ళ సమస్య అది. కానీ అక్కడ బస్తీలు కూడా ఉన్నాయి. వాటిని G+2నా G+3నా 2 ways మనము అప్ అండ్ డౌన్, ఒకవేళ వాటర్ బేస్ కనుక ఉంటే అక్కడ మనం కమర్షియల్ ఎకనామిక్ మోడల్ కూడా తయారు చేస్తున్నాం. అందుకని అది ఏదో నీళ్ళల్లో పూలు పెట్టి సుందరీకరణ కాదు. అయితే అంటే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు అన్నిటికీ సమాధానం ఇద్దరు, కానీ అయినప్పటికీ కూడా అధికార పార్టీ కాబట్టి మీకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. దాని ఏదో మీ వాదన ఏదో విందామని. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ సమాధానం చెప్పండి. నిజంగానే గతంలో పివి నరసింహారావు భూ సంస్కరణల యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది, ఆంధ్ర ఉద్యమం. దాంతో ఆయన ఉద్యోగం పోయే ప్రమాదం వచ్చింది. అలాగే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని భారీ ఎత్తున అమలు చేయడానికి, గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మద్యం వ్యాపారులంతా చాలామంది చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రభుత్వం పడిపోయిందన్న వాదన కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు రేవంత్ ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నాడా? నిజంగానే లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు, తమ పార్టీ వాళ్ళని లాక్కోవడానికి, అలాగే ఈ దందాలు ఢిల్లీకి డబ్బులు పంపడానికో లేకపోతే దందాల కోసం కూడా చేస్తుండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేస్తే ఎవరైనా స్వాగతించాల్సిందే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆ ఉద్దేశాల్లో ఎంతవరకు ఇది ఉంది, రిస్క్ తీసుకుంటున్నారా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. తర్వాత రిస్క్ అనేది వాస్తవం. విపక్షాలు కానీ నష్టపోయిన వాళ్ళు మాట్లాడే వాటిలో స్టాంటిటీని తీసుకుందాము. ఆ రోజు ప్రజా చైతన్య స్థాయిలు వేరు. ఈ రోజు మీకు తెలుసు, గత 30-40 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, ఆ రోజు భూ సంస్కరణలు అనేది ఎంత మంచి మార్పు కొరకు తెచ్చింది. అది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా, ఇండియా వైడ్ గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటంటే బినామీలను వీళ్ళందరినీ కొట్టేసి ఈ జమీందారీ జాగీర్దారీ వ్యవస్థను తీసేసి భూమిని పంచాలనే మహా ఎత్తుగడి అక్కడ. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఏవైతే అవకతవకలు, లేకపోతే అక్రమణలు, లేకపోతే ఇల్లీగల్ కబ్జాలు ఉంటే వాటిని రెస్క్యూ చేయడం ద్వారా ప్రజల్లో పాజిటివ్ వస్తున్నది. పార్టీలు కూడా పక్కన పెట్టండి, బీజేపీ ఇప్పుడు రఘునందన్ గారు ఒక అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది మిత్రులు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఓవైసీ గారు, హరీష్ రావు గారు వాళ్ళేం వ్యతిరేకించట్లేదు, కానీ డైరెక్ట్ గా ప్రశ్నలు వేశారు కదా, అవి తీస్తారా ఇవి తీస్తారా అని అడుగుతుంటే మీరేం సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పనిలోనే ప్రభుత్వం ఉంటది. మీరు ఆక్రమణలకు గురి చేసి రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటదనే భయం కొంతమంది బిల్డర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు. సార్ 4.5 lakhs to 5 lakhs acres రియల్ ఎస్టేట్ ఏరియా, న్యూ ఏరియా వస్తుంది. చూసుకోండి మిత్రులారా, అక్కడ న్యూ సిటీ, ఇప్పుడు ఏది ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ టు RRR మధ్యన పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వస్తుంది. అక్కడ గీడపోయి మూసీ కాలువల మధ్యనో జనావాసాల మధ్యనో మహా బిల్డింగ్లు కట్టడం కాదు, స్క్రాపర్స్ అక్కడ కట్టండి. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విమర్శలే, వాటిని తీసుకుందాం. నష్టపోయేటోళ్ళు ఉంటే గుర్తు చేయండి. వాళ్ళకి ఇక్కడ మీరు ఒక రకంగా అదృష్టవంతులు. ఇక్కడ అపోజిషన్ వాళ్ళు కానీ లేదు చంద్రబాబు లాంటి వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఎవరు పెద్దగా పూర్తిగా వ్యతిరేకించకుండా లోపాలు మాత్రం చెబుతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఆక్రమించి కృష్ణానది గర్భంలో కాదు కృష్ణానది గర్భంలో గడితే ఏది ఒక గవర్నమెంటే గడితే ఏంటని జగన్ గారు తీసేస్తే ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఇంకేముంది విధ్వంసం చేశాడని, ఇట్లాంటి ఆక్రమణలను తొలగిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేసేస్తున్నాడని ప్రచారం చేసి చంద్రబాబు గారు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఇప్పుడు అదే ఈనాడు ఆంధ్రజ్యోతి మీకు భజన చేస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, కొంతవరకు మీకు ఇబ్బంది లేకుండా మీడియా పరంగా కొంత ఇబ్బంది ఉండట్లేదు, అది వేరే విషయం. అంటే ఊరికే జస్ట్ డిఫరెన్స్ చెబుతున్నా అంతే. మిత్రుడు కేటీఆర్ దాన్ని ఆహ్వానించారు. జన్వాడలో ఉన్నది అది తప్పైతే నా మిత్రుందైనా నేనే దగ్గర నుండి కూల్పిస్తాను. ఓకే, అది ఆ కథ వేరులేండి, అది మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్.